ఒకే గ్రామం, ఒకే నేల, దాదాపు ఒకే వయసు, ఒకే రకమైన పంట, సరి 5 ఎకరాలు. అంతేకాదు కొన్ని సంవత్సరాల పాటు ఇద్దరూ దాదాపు ఒకే స్థాయిలో డబ్బు సంపాదించారు. కానీ 10 సంవత్సరాల తర్వాత ఒకరి ఇంటి ముందు కొత్త ట్రాక్టర్, హార్వెస్టర్, కొన్ని బర్లున్నాయి. 5 ఎకరాలు 10 ఎకరాలైంది. మరొకరి ఇంటి ముందు మాత్రం అప్పు అడగడానికి వచ్చిన మనుషులున్నారు. 5 ఎకరాలు 1 ఎకరమైంది. ఇద్దరూ కష్టపడ్డారు, ఇద్దరూ పంటలు పండించారు, ఇద్దరికీ కుటుంబాలున్నాయి, ఇద్దరికీ సమస్యలు వచ్చాయి. మరి ఒకే పరిస్థితుల్లో ఉన్న ఈ ఇద్దరి జీవితాలు ఎందుకు ఇంత భిన్నంగా మారాయి? ఇక్కడే అసలు కథ ఉంది. ఎందుకంటే పేదరికం నుంచి బయటపడడానికి ఎక్కువ డబ్బు సంపాదించడం మాత్రమే సరిపోదు. మీరు సంపాదించిన డబ్బుతో ఏం చేస్తారన్నదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆ రోజు రాజారెడ్డి, నర్సారెడ్డి ఇద్దరూ తమ పంటను మార్కెట్కు తీసుకెళ్లారు. పంట బాగా వచ్చింది. రాజారెడ్డి పంటకు మంచి ధర వచ్చింది. డబ్బు చేతిలో పడగానే అతని ముఖంలో ఆనందం. రాజారెడ్డి అన్నాడు, అబ్బా, ఈసారి దేవుడు కరుణించాడ్రా అని. పక్కనే ఉన్న స్నేహితుడు ఎంత వచ్చింది అని అడిగాడు. రాజారెడ్డి నవ్వుతూ, చెప్పనురా, ఇంటికి వెళ్ళాక మా ఆవిడకు చెప్తా అంటూ వెళ్ళిపోయాడు. అదే సమయంలో నర్సిరెడ్డి కూడా తన డబ్బు తీసుకున్నాడు. అతని దగ్గర రాజారెడ్డి కంటే కొంచెం తక్కువే వచ్చింది. కానీ నర్సిరెడ్డి డబ్బును తీసుకుని నేరుగా ఇంటికి వెళ్ళలేదు. ముందుగా ఒక చిన్న పుస్తకం తీసుకున్నాడు. అందులో ఏదో రాయడం మొదలుపెట్టాడు. రాజారెడ్డి డబ్బు ఇంటికి తీసుకొచ్చాడు. భార్య, ఈసారి మనం చాలా రోజులుగా అనుకుంటున్న టీవీ కొనుక్కుందామా అంది. కొడుకు, నాన్న, అందరికీ బైక్ ఉంది, నాకు కూడా కావాలి అన్నాడు. కూతురు, నాన్న, అందరికీ కొత్త ఫోన్ ఉంది, నాకు కూడా కావాలి అంది. రాజారెడ్డి నవ్వాడు. సరే తీసుకుందాం, ఈసారి పంట బాగా వచ్చింది, ఇంతకంటే ఏం కావాలి అన్నాడు. నర్సిరెడ్డి డబ్బు తీసుకొని ఒక పాత టేబుల్ మీద కూర్చున్నాడు. ఆ టేబుల్ పైన 4 చెక్క బాక్సులున్నాయి. అతని భార్య అడుగుతుంది, ఏం చేస్తున్నారు అని. నర్సిరెడ్డి, కొత్త పని వాళ్ళను తయారు చేస్తున్నాను అంటాడు. భార్య అర్థం కాక ఆశ్చర్యంగా చూస్తుంది. నర్సిరెడ్డి తన భార్య పిల్లలతో అంటాడు, మీకు ఉన్న ముఖ్యమైన అవసరాలు, నీడ్స్ ఏంటి అని. భార్య అంటుంది, వర్షం పడినప్పుడల్లా ఇల్లు ఉరుస్తుందండి, పైకప్పును సర్దించండి అని. పిల్లలంటారు, కాలేజ్ ఫీజు అని. నర్సిరెడ్డి డబ్బును 4 భాగాలుగా విడగొడతాడు. ఒకటి ఇంటి ఖర్చులకు, ఇంకొకటి వచ్చే పంటకు, ఇంకొకటి ఎమర్జెన్సీ కోసం, చివరికి కొంత డబ్బును చూపిస్తే ఇది మన భవిష్యత్తు కోసం అంటాడు. భార్య అంటుంది, ఇదంతా అవసరమా అని. నర్సిరెడ్డి నవ్వుతూ, ఇప్పుడు అవసరం లేకపోవచ్చు, కానీ రేపు అవసరం వచ్చినప్పుడు మనం ఎవరి ముందు చేతులు చాపకూడదు అంటాడు. కొన్ని నెలలకు రాజారెడ్డి ఇంట్లో కొత్త టీవీ, కొత్త ఫోన్, కొత్త బైక్. బయటకు చూస్తే అతని జీవితం చాలా బాగుంది. కానీ ఒకరోజు పొలంలో సమస్య వచ్చింది. పంటకు పురుగు వచ్చింది. వెంటనే మందులు కొనాలి. డబ్బు లేదు. రాజారెడ్డి ఇంట్లో వెతికాడు, అల్మారాలో వెతికాడు, భార్యని అడిగాడు, ఏమైనా డబ్బు ఉందా అని. ఆమె నెమ్మదిగా లేదు అన్నట్లు తల ఊపింది. రాజారెడ్డి ముఖం మారిపోయింది. షావుకారు దగ్గరికి వెళ్ళిన రాజారెడ్డి, అన్నా, కొంచెం డబ్బు అప్పుగా కావాలి. అతను, ఎంత అని అడిగాడు. 50,000. వడ్డీ తెలుసు కదా. రాజారెడ్డి మౌనంగా తల ఊపాడు. అప్పు తీసుకున్నాడు. అదే సమయంలో నర్సిరెడ్డి పొలంలో కూడా అదే సమస్య. కానీ అతను ఇంటికి వెళ్ళి ఒక డబ్బా తెరిచాడు. అందులో ఎమర్జెన్సీ కోసం పెట్టుకున్న డబ్బు ఉంది. అతను ఆ డబ్బును తీసుకున్నాడు. ఎవరి దగ్గర అప్పు అడగలేదు. ఇద్దరికీ సమస్య ఒకటే. కానీ ఒకరు సమస్య వచ్చినప్పుడు అప్పు తీసుకున్నారు, మరొకరు ముందే సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ మొదటి పాఠం, సంపాదించడం ఒక స్కిల్, డబ్బును నిలుపుకోవడం మరో స్కిల్. తర్వాతి సంవత్సరం ఇద్దరికీ మళ్ళీ మంచి పంట వచ్చింది. ఈసారి రాజారెడ్డికి గత సంవత్సరం కంటే ఎక్కువ డబ్బు కూడా వచ్చింది. అతని భార్య అంది, మన కూతురు సారీ ఫంక్షన్ అందరికంటే గ్రాండ్గా చేద్దాం అని. ఇక పిల్లలు వాళ్ళ కోరికల చిట్టాతో వచ్చారు. ఈసారి గత సంవత్సరం కంటే ఎక్కువే వచ్చింది. కానీ అతని ఖర్చులు కూడా పెరిగాయి. అతని ఇన్కమ్ పెరిగింది, కానీ అతని సేవింగ్స్ 0. నర్సిరెడ్డి ఆదాయం కూడా పెరిగింది, కానీ అతని జీవనశైలి పెద్దగా మారలేదు. భార్య అడిగింది, ఈసారి డబ్బు ఎక్కువ వచ్చింది కదా, ఏదైనా కొత్తగా కొనుక్కుందామా అని. నర్సిరెడ్డి అన్నాడు, కొనుక్కోవచ్చు, కానీ ముందు మన భవిష్యత్తు బలంగా ఉండాలి అని. ఇక్కడ రెండవ పాఠం. ఇదే చాలామంది జీవితాల్లో జరిగే ఒక ప్రమాదకరమైన విషయం. చాలాసార్లు మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మన అవసరాల వల్ల రావు, ఇతరులతో పోల్చుకోవడం వల్ల వస్తాయి.
దీనినే స్టేటస్ సిగ్నలింగ్ అంటారు. అంటే ఇతరులకు మన స్థాయి, డబ్బును చూపించుకోవడానికి చేసే ఖర్చు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఉన్న డబ్బుతో మన జీవితం బెటర్ అవడం కంటే ఇతరుల కళ్ళల్లో మన ఇమేజ్ బెటర్ అవడానికే ఎక్కువగా ఖర్చు చేస్తాం. రాజరెడ్డి ఆదాయం పెరిగింది, కానీ అతని అవసరాలు మాత్రమే కాదు, అతని కోరికలు కూడా ఆదాయంతో పాటు పెరిగాయి. ఒకరోజు రాజరెడ్డి స్నేహితుడు కొత్త కారు మీద వెళ్ళాడు. రాజరెడ్డి చూసి బాగుందిరా అన్నాడు. స్నేహితుడు అన్నాడు, కొత్త మోడల్, ఈఎంఐలో తీసుకున్నా అని. ఆ మాట రాజరెడ్డి మనసులో పడిపోయింది. ఆ రాత్రి ఇంట్లో మన బైక్ పాతదైపోయింది అని అన్నాడు. భార్య ఇంకా బాగానే ఉంది కదా అంది. అందరూ కొత్త కారు తీసుకుంటున్నారు అని అన్నాడు. కొన్ని రోజులకు రాజరెడ్డి కూడా కొత్త కారు తీసుకున్నాడు. పక్కింటివాడు, నర్సిరెడ్డి నువ్వు కూడా కొత్త కారు తీసుకో అన్నాడు. నర్సిరెడ్డి నవ్వుతూ, నా బైక్ నన్ను పొలానికి తీసుకెళ్తుంది, నా భార్యని టౌన్కు తీసుకెళ్తుంది, నాకు కారెందుకు అన్నాడు. ఇక్కడ మూడవ పాఠం, మనకు నిజంగా అవసరం లేని వస్తువు ఇతరుల దగ్గర ఉంది, మన దగ్గర కూడా ఉండాలి అనే ఆలోచనతో కొనడం మొదలు పెడతాం. ఇది కేవలం ఖర్చు కాదు, ఇది మన లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్కి మొదటి అడుగు. ఆదాయం పెరుగుతుంది, దానికి తగ్గట్టు అవసరాలు పెరగవు, కానీ మన కోరికలు పెరుగుతాయి. చివరికి డబ్బు పెరిగినా మిగిలేది మాత్రం జీరో. ఆ సంవత్సరం వర్షం సరిగా పడలేదు. పంటలు ఎండిపోవడం మొదలయ్యాయి. గ్రామంలో అందరూ ఆందోళనలో ఉన్నారు. రాజరెడ్డి పరిస్థితి మరింత కష్టం. అప్పటికే ఉన్న అప్పులు, ఈఎంఐస్, ఇంటి ఖర్చులు, పంట నష్టం. అతను మళ్ళీ అప్పు కోసం వెళ్ళాడు. నర్సిరెడ్డి పంట కూడా నష్టపోయింది. అతనికి కూడా బాధే, కానీ అతని దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ ఉంది. కొంతకాలం కుటుంబాన్ని నడిపించగలిగాడు. కొత్త పంట వేసేందుకు కొంత డబ్బుంది. అతను నష్టపోయాడు, కానీ నష్టం అతని జీవితాన్ని కూల్చలేదు. ఇక్కడ నాలుగవ పాఠం, ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ అంటే మీ జీవితంలో సమస్యలు ఎప్పుడూ రావు అని కాదు. సమస్య వచ్చినప్పుడు మీరు కూలిపోకుండా ఉండగలగడం, అదే ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్. రాజరెడ్డి ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నాడు. అతను లేజీ కాదు. ప్రతిరోజు పొలంలో కష్టపడుతున్నాడు. కుటుంబం కోసం, పిల్లల కోసం కష్టపడుతున్నాడు. అయినా 10 సంవత్సరాల తర్వాత కూడా అతని పరిస్థితి మారలేదు. అప్పు ఉంది, ఈఎంఐస్ ఉన్నాయి, సేవింగ్స్ జీరో. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మళ్ళీ అప్పే. మరోవైపు నర్సారెడ్డి, అతను కూడా అదే గ్రామంలో ఉన్నాడు. అదే ఎండ, అదే వర్షం, అదే మార్కెట్, అదే పంట. సమస్యలు కూడా అవే. కానీ అతను ట్రాక్టర్ కొన్నాడు, హార్వెస్టర్ కొన్నాడు, బర్లు కొన్నాడు. చివరికి రాజరెడ్డివి 4 ఎకరాలు కూడా కొన్నాడు. అతని జీవితం ఒక్క రోజులో మారలేదు, కానీ ప్రతి సంవత్సరం కొంచెం కొంచెంగా బలపడింది. ఎలా? సాయంత్రం ఒక చెట్టు కింద ఫ్రెండ్తో రాజరెడ్డి కూర్చున్నాడు. నర్సిరెడ్డి ట్రాక్టర్పై సంతోషంగా వెళ్తున్నాడు. అతన్ని చూసిన ఫ్రెండ్ అన్నాడు, ఒకప్పుడు ఇద్దరికీ సరి 5 ఎకరాలు ఉండేది. ఇద్దరూ ఒకే రకంగా కష్టపడ్డారు. నర్సిరెడ్డి కంటే నీకే ఎక్కువ డబ్బు వచ్చేది. అలాంటిది ఇప్పుడు నువ్వేమో ఉన్నది అమ్ముకున్నావు. నర్సిరెడ్డి ఇంకా అదనంగా 5 ఎకరాలు కొన్నాడు. అలా అనగానే రాజరెడ్డి డల్లుగా అక్క నుండి వెళ్ళిపోయాడు. రాత్రంతా ఆలోచనలో ఉండడం చూసిన అతని భార్య, ఏమయ్యా ఏదో ఆలోచనలో ఉన్నావు అంది. రాజరెడ్డి అన్నాడు, నేను కష్టపడడం లేదా? భార్య, కష్టపడుతున్నావు, మరి డబ్బు సంపాదించడం లేదా? సంపాదిస్తున్నావు, మరి ఎందుకు నా జీవితం ముందుకు వెళ్ళడం లేదు? ఎందుకు నేను పేదరికంలోనే ఉండిపోతున్నాను అని బాధపడుతుండగా అతని భార్య అంది, దానికి సమాధానం నర్సననే చెప్తాడు, ఒకసారి వెళ్ళి కలువు అని అంది. రాజరెడ్డి మరుసటి రోజు నర్సిరెడ్డి ఇంటికి వెళ్ళాడు. నర్సా, నేను పేదరికంలోనే ఉండిపోవడానికి కారణం ఏంటి? నువ్వు ఏం చేస్తున్నావో నాకు చెప్పు అని అన్నాడు. నర్సి రాజరెడ్డి వైపు తీక్షణంగా చూస్తూ, నీ పొలంలో పంట పండినప్పుడు మొత్తం ఇంటికి తీసుకెళ్ళి తినేస్తావా అని అడిగాడు. రాజరెడ్డి లేదు అన్నాడు. ఎందుకు అని అడగగా, వచ్చే పంట కోసం కొంత విత్తనం దాచుకుంటాం కదా అన్నాడు. నర్సి నవ్వి, మరి అదే నీ డబ్బు విషయంలో ఎందుకు చేయట్లేదు అన్నాడు. రాజరెడ్డి షాకింగ్గా చూడగా నర్సి విత్తనాన్ని చూపిస్తూ, ఈ విత్తనాన్ని మొత్తం తినేస్తే? రాజరెడ్డి అన్నాడు, వచ్చే సంవత్సరం పంట ఉండదు అని. నర్సి అన్నాడు, అదే, డబ్బు వచ్చిన ప్రతిసారి మొత్తం ఖర్చు చేస్తే వచ్చే సంవత్సరానికి నీ దగ్గర ఏమీ ఉండదు. కానీ కొంత దాచితే అది నీకు రక్షణ. కొంత మంచి నేలలో వేస్తే అది మల్ల పంట ఇస్తుంది. డబ్బు కూడా విత్తనమేరా.
కొంత తినాలి, కొంత దాచాలి, కొంత మళ్ళీ పండించాలి. ఆ మాట రాజిరెడ్డి గుండెకు తగిలింది. నర్సిరెడ్డి తన 4 బాక్సులను చూపిస్తూ, డబ్బు వచ్చినప్పుడు దాన్ని 4 భాగాలుగా డివైడ్ చేస్తాను. మొదటి బాక్సులో కుటుంబం, ఇంటి అవసరాలు. రెండో బాక్సులో సంపాదన కొనసాగించడానికి, అంటే వచ్చే పంట, పనికి అవసరమైన ఖర్చులు. మూడో బాక్సులో ఊహించని కష్టం వచ్చినప్పుడు ఎవరిని అడగకుండా నిలబడటానికి. నాలుగో బాక్స్ ఫ్యూచర్ కోసం. ఈ డబ్బు నేను ఖర్చు చేయను, ఇది భవిష్యత్తులో మన కోసం పని చేయాలి. రాజిరెడ్డి అన్నాడు, డబ్బు మన కోసం పనిచేస్తుందా? ఎలా? నర్సిరెడ్డి అన్నాడు, రాజా, రైతు పంట వచ్చిన తర్వాత కొంత విత్తనం దాచి మళ్ళీ పొలంలో వేస్తాడు కదా, అలాగే మన డబ్బులో కూడా కొంత భాగాన్ని దాచి మంచి ఇన్వెస్ట్మెంట్లో పెడితే ఆ డబ్బు కాలంతో పాటు పెరిగే అవకాశం ఉంటుంది. రాజిరెడ్డి అంటే ఎలా అని అడగగా నర్సిరెడ్డి అన్నాడు, మనం విత్తు నాటిన తర్వాత పంట కోసం ఎలా వెయిట్ చేస్తామో అలాగే ఇన్వెస్ట్ చేసిన తర్వాత రిటర్న్స్ కోసం కూడా అంతే ఓపికగా ఎదురు చూడాలి. ఎగ్జాంపుల్కి కిసాన్ వికాస్ పత్ర లాంటి పోస్టాఫీస్ స్కీమ్లో పెట్టిన డబ్బు ప్రస్తుతం ఉన్న రేటు ప్రకారం కాలంతో పెరుగుతుంది. ఉదాహరణకి 1,00,000 పెట్టుబడి పెడితే దాదాపు 10 సంవత్సరాల్లో అది డబుల్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే ఇంకా ఎక్కువ గ్రోత్ వస్తుంది, కానీ రిస్క్ కూడా ఎక్కువ. రాజిరెడ్డి అన్నాడు, అంటే డబ్బు మీద డబ్బు వస్తుందా అని. నర్సిరెడ్డి అన్నాడు, అదే కాంపౌండింగ్ రాజా. పంట మీద పంట వచ్చినట్టే డబ్బు మీద వచ్చిన రిటర్న్స్ కూడా మళ్ళీ డబ్బు పెరగడానికి పనిచేస్తుంది. మొదట ఎమర్జెన్సీ మనీని పక్కన పెట్టు, తర్వాత నీ గోల్, టైం, రిస్క్కు సరిపోయే ఇన్వెస్ట్మెంట్లో కొంత డబ్బును భవిష్యత్తు కోసం పని చేయించాలి. ఇక్కడే రాజిరెడ్డికి అసలు విషయం అర్థమైంది. తన ప్రాబ్లం సంపాదించడం కాదు, తన ఇన్కంలో భవిష్యత్తు కోసం పనిచేసే డబ్బు లేకపోవటం. తన డబ్బు ఎక్కువగా కోరికల కోసం పనిచేసింది. నర్సిరెడ్డి మాత్రం తన డబ్బును అవసరాల కోసమే ఉపయోగిస్తూ మిగిలిన డబ్బును భవిష్యత్తు కోసం విత్తనంగా పెట్టాడు. డబ్బును దాచటం మొదటి అడుగు మాత్రమే, దాన్ని సమయంతో పెరగనివ్వడం అసలు వెల్త్ బిల్డింగ్. ఇక్కడి వరకు మనం చూసిన కథ నుంచి 5 విషయాలు గుర్తుంచుకోండి. నెంబర్ 1, ఎంత సంపాదిస్తున్నారన్నది మాత్రమే ముఖ్యం కాదు, ఎంత మిగిలిస్తున్నారో కూడా ముఖ్యం. మీ ఇన్కమ్ 30,000 అయినా 1,00,000 అయినా ప్రతి రూపాయి బయటకు వెళ్ళిపోతే మీ వెల్త్ పెరగదు. నెంబర్ 2, డబ్బు వచ్చిన తర్వాత ఎక్కడ ఖర్చు చేయాలో ఆలోచించకండి. ముందుగానే ప్రతి రూపాయికి ఒక పని కేటాయించండి. అవసరాలకు కొంత, అత్యవసరాలకు కొంత, భవిష్యత్తు కోసం కొంత, మీ వెల్త్ను పెంచడానికి కొంత, మిగిలిన దాన్ని మాత్రమే మీ లైఫ్ స్టైల్ కోసం ఉపయోగించండి. నెంబర్ 3, ఇన్కమ్ పెరిగిన ప్రతిసారి లైఫ్ స్టైల్ పెంచకండి. జీతం పెరిగితే ముందుగా ఇన్వెస్ట్మెంట్ పెంచండి, ఆ తర్వాతే లైఫ్ స్టైల్ పెంచుకోవచ్చు. నెంబర్ 4, ఎమర్జెన్సీ ఫండ్ చాలా ముఖ్యం. ఎందుకంటే జీవితంలో సమస్యలు మన పర్మిషన్స్ తీసుకొని రావు. పంట నష్టం, అనారోగ్యం, అనుకోని ఖర్చు ఏదైనా జరగచ్చు. ఎమర్జెన్సీ ఫండ్ మీరు ఎవరి మీద ఆధారపడకుండా చేస్తుంది. నెంబర్ 5, మీ డబ్బులో కొంత భాగం భవిష్యత్తు కోసం పనిచేయాలి. రైతు తను పండించిన పంటను మొత్తం తినడు, ఎందుకంటే అతనికి ఒక విషయం తెలుసు, ఈరోజు దాచిన విత్తనం రేపు పంటగా తిరిగి వస్తుంది అని. అదే కాంపౌండింగ్ యొక్క ప్రాథమిక ఆలోచన. ఇన్కమ్, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్, రిటర్న్స్, రీఇన్వెస్ట్మెంట్. అయితే ఇన్వెస్ట్మెంట్లో రిటర్న్స్ హామీ కాదు. మీకు అర్థమయ్యే, మీ పరిస్థితికి సరిపోయే మార్గాలను నేర్చుకుని నిర్ణయం తీసుకోవాలి. ఒకే గ్రామం, ఒకే నేల, దాదాపు ఒకే ఆదాయం. మరి ఎందుకు ఒకరి జీవితం పేదరికంలోకి వెళ్ళగా మరొకరి జీవితం ధనిక వర్గంలో చేరిపోయింది? సమాధానం వారి సంపాదనలో లేదు, వారు డబ్బు మీద తీసుకున్న నిర్ణయాల్లో ఉంది. రాజిరెడ్డి డబ్బును చూసిన ప్రతిసారి దీంతో నేను ఏం కొనగలను అని ఆలోచించాడు. నర్సిరెడ్డి మాత్రం డబ్బును చూసిన ప్రతిసారి దీంతో నా భవిష్యత్తు ఎలా బలపడుతుంది అని ఆలోచించాడు. ఇదే తేడా. మీరు ఈరోజు సంపాదించే ప్రతి రూపాయిని ఖర్చు చేయకండి. మీ జీవితానికి కూడా కొంత విత్తనం మిగిల్చండి. కొంత మీ కుటుంబం కోసం, కొంత అత్యవసరాల కోసం, కొంత మీ భవిష్యత్తు కోసం. ఎందుకంటే డబ్బు సంపాదించడం మీ జీవితాన్ని మార్చకపోవచ్చు, కానీ డబ్బుతో మీరు తీసుకున్న సరైన నిర్ణయాలు క్రమంగా మీ జీవితాన్ని మార్చగలవు. రాజిరెడ్డిలో మీకు మీరే కనిపిస్తే కామెంట్లో సీడ్ అని రాయండి. ఎందుకంటే మన సంపద కూడా ఒకే రోజులో పుట్టదు, ఒక చిన్న సీడ్తోనే మొదలవుతుంది. ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. కెరీర్ అండ్ వెల్త్ బిల్డింగ్ నాలెడ్జ్ కోసం మన ఛానల్ త్రిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి.